ఓకే, టోటల్గా దీనికి మనం బ్రాకెట్స్ అసైన్ చేస్తున్నాం. ఓకే, సో దీంట్లో ఫస్ట్ మనం స్ప్లిట్ చేసిన తర్వాత ఇక్కడ tan x ఇంటూ cot x వాల్యూ ఏమవుతుంది, క్యాన్సిల్ అయిపోతాయి. tan x ఇంటూ cot x క్యాన్సిల్ అయిపోతాయి. సో కాబట్టి మనకు 1 మిగులుతుంది. ఓకే, నెక్స్ట్ మనకు ఇక్కడ tan స్క్వేర్ ఎక్స్ అని చెప్పేసి ఉంది. యాక్చువల్గా tan స్క్వేర్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ లేదు, tan స్క్వేర్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ లేదు. సో దాన్ని మనం యాజ్ పర్ ద ట్రిగ్నోమెట్రిక్ ఎక్స్ప్రెషన్స్ మనం ఎలా రాసుకోవచ్చు, సిక్స్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 అని చెప్పేసి రాసుకోవచ్చు. ఓకే, ఎందుకు ఇలా రాసుకుంటున్నామంటే సిక్స్ స్క్వేర్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఉంది, tan స్క్వేర్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ లేదు ఫార్ములాస్లో. ఓకే, సిక్స్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 ఓకే ఇంటూ డిఎక్స్ ప్లస్ cot స్క్వేర్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ లేదు. సో cot స్క్వేర్ ఎక్స్ మనం ఎలా రాసుకోవచ్చు, cosec స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 అని రాసుకోవచ్చు. ఎందుకు రాసుకుంటున్నాం, cot స్క్వేర్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ లేదు, cosec స్క్వేర్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఫార్ములా ఉంది. ఓకే, మనం రాసుకునే ప్రతి సింప్లిఫికేషన్ యాజ్ పర్ ద ఫార్ములా బేసిస్ మీద ఉంటుంది. డిఎక్స్ ప్లస్, సో ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోయింది, సో 2 క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఇక్కడ 1 డిఎక్స్ అని చెప్పేసి ఉంటుంది. ఓకే, సో సెక్స్ స్క్వేర్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఏంటి, tan ఎక్స్. ఓకే, మైనస్ 1కి ఇంటిగ్రేషన్ ఏంటి, ఎక్స్, ఇంటిగ్రేషన్ ఆఫ్ కే డిఎక్స్. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ కే డిఎక్స్ ఏమవుతుంది, కే ఇంటూ ఎక్స్ ప్లస్ సి. సో ఇక్కడ కే వాల్యూ ఎంత, 1. సో 1 ఇంటూ ఎక్స్ అవుతుంది, అంటే ఆన్సర్ ఎక్స్ అని చెప్పేసి వస్తుంది. ప్లస్, సో కొసెక్ స్క్వేర్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఏంటి, మైనస్ కాట్ ఎక్స్ మైనస్ 1కి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, ఎక్స్ అవుతుంది. ప్లస్ 2 ఇంటూ 1, 2 ఇంటూ 1కి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, ఎక్స్ అవుతుంది ప్లస్ సి. ఓకే, మైనస్ ఎక్స్ మైనస్ 2x. సో ఇక్కడ మైనస్ 2x ప్లస్ 2x ఉంది, క్యాన్సిల్ అయిపోతాయి. సో అంటే మనకు మిగిలేది ఏంటి, tan x మైనస్ cot x ప్లస్ సి. ఓకే, సో ఇది అర్థమైంది, అర్థమైంది. ఏం డౌట్స్ లేవు కదా. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చెప్తాను. నెక్స్ట్ ఎగ్జాంపుల్, సమ్ x ప్లస్ 1/x హోల్ క్యూబ్ ఇంటూ డిఎక్స్. సో ఇది మనకు సింప్లిఫై చేయాలంటే మనకి ఏ ఫార్ములా తెలియాలి, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా తెలియాలి. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా తెలియాలి. ఎందుకు తెలియాలి, మనం దీనికి డైరెక్ట్గా ఇంటిగ్రేషన్ చేయడానికి ఉండాలి, సో దట్ మనం దీన్ని స్ప్లిట్ చేయాలంటే ఇది ఏ ఫార్మాట్లో ఉంది, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్మాట్లో ఉంది. ఓకే, దీన్ని కనుక మనం సింప్లిఫై చేసుకుంటే సో అప్పుడు మనకు ఆన్సర్ ఏమవుతుంది, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 2ab ఇంటూ ఏ ప్లస్ బి అని చెప్పేసి వస్తుంది. ఓకే, సో అదే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఏ అంటే ఇక్కడ ఎంత, ఒక్క నిమిషం. సో ఇక్కడ ఏ వాల్యూ ఎంత, ఇక్కడ ఏ అంటే ఎక్స్ అన్నమాట, బి అంటే 1/x. సో దట్ ఇక్కడ మనం సింప్లిఫై చేసుకుంటే బ్రాకెట్ పెట్టేసి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 2 ఇంటూ ఏ ఇంటూ బి ప్లస్ ఏ ప్లస్ బి
ఇంటూ డిఎక్స్. ఓకే, సో ఇక్కడ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. సో క్యాన్సిల్ అయిపోయిన తర్వాత ఎక్స్ క్యూబ్ ప్లస్, సో మనకు 1/x క్యూబ్కి ఇంటిగ్రేషన్ లేదు, ఎక్స్ పవర్ -3 ప్లస్, సో ఇక్కడ మనకు మిగిలింది ఏంటి, 2 ఇంటూ ఎక్స్, 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ 1/x, 2 ఇంటూ 1/x ఇంటూ డిఎక్స్. సో దీనికి నేను డైరెక్ట్ ఇంటిగ్రేషన్ చేస్తున్నాను, ఎక్స్ పవర్ 4/4 మైనస్, సో ఇక్కడ మనకి ఎక్స్ పవర్ -2/-2 అవుతుంది. సో కాబట్టి ఎక్స్ పవర్ -2 ఇక్కడ రాస్తున్నాను, ఎక్స్ పవర్ -3కి ఏమవుతుందంటే ఎక్స్ పవర్ -2/-2 అవుతుంది. సో అంటే -1/2 ఎక్స్ స్క్వేర్ అవుతుంది, 2x² ప్లస్ 2 ఇంటూ ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, x²/2. ఓకే, ప్లస్ 1/xకి ఇంటిగ్రేషన్ ఏంటి, log x, 2 ఇంటూ log x ప్లస్ c. సో ఇక్కడ 2కి x క్యాన్సిల్ అయిపోతుంది. సో కాబట్టి మనం డైరెక్ట్ x² అని రాసేసుకుంటే అయిపోతుంది. ఓకే, సో ఇది ఫైనల్ ఆన్సర్. దీంట్లో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఏం లేవు కదా? ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఇంటిగ్రేషన్ ఆఫ్ అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ sin 2x ఇంటూ డిఎక్స్. ఓకే, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఒక 4 ఉంటాయి. ఇంటిగ్రేషన్ ఆఫ్ అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ sin 2x అని చెప్పేసి, ఇంకోటి ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 మైనస్ sin 2x అని చెప్పేసి, తర్వాత ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ cos 2x ఇంటూ డిఎక్స్ అని చెప్పేసి, తర్వాత ఇంకోటేమో అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ cos 2x ఇంటూ డిఎక్స్ అని చెప్పేసి వస్తాయి. సో నేను దీనిలో ఈ మూడు చెప్తాను, ఈ 3 ప్రాబ్లమ్స్ చెప్తాను, మిగిలింది నువ్వు ఒకసారి ప్రాక్టీస్ చేయి. 3 ప్రాబ్లమ్స్. ఓకే, సో దీనిలో ఫస్ట్ అండు కావట్లేదు, సరే వదిలేస్తాం. సో ఫస్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 ప్లస్ sin 2x ఇంటూ డిఎక్స్. ఓకే, 1 ప్లస్ sin 2x ఉంది. సో మనకు యాక్చువల్గా దీన్ని రూట్ని క్యాన్సిల్ చేయాలి, ఇంటిగ్రేషన్ చేయాలంటే మనకి ఇక్కడ ఏంటంటే రూట్ క్యాన్సిల్ అవ్వాలి. సో దానికోసం 1 ప్లస్లో మనం sin² x ప్లస్ cos² x అని చెప్పేసి రాసుకుంటాం. అండ్ ఇన్ ప్లేస్ ఆఫ్ sin 2x ప్లేస్లో 2 sin x ఇంటూ cos x అని చెప్పేసి రాస్తాం. ఇవి యాక్చువల్గా ఫార్ములాస్, ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్. ఇవి ఇందులో రాసేసుకుంటే మనకు రూట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. సో 1 ప్లస్లో sin² x ప్లస్ cos² x అని రాసేస్తున్నాను. ప్లస్ sin 2x ప్లేస్లో 2 sin x ఇంటూ cos x ఇంటూ డిఎక్స్ అని చెప్పేసి రాస్తున్నాను. సో రాసిన తర్వాత మనకి ఇక్కడ ఏమవుతుంది, ఇది ఎలా ఉంది, a² ప్లస్ b² ప్లస్ 2ab. సో అంటే ఏమవుతుంది, a ప్లస్ b హోల్ స్క్వేర్ sin x ప్లస్ cos x హోల్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. సో నెక్స్ట్ ఏమవుతుంది, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, అప్పుడు హోల్ స్క్వేర్ కాబట్టి స్క్వేర్ అండ్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో అప్పుడు మనకి ఏమవుతుంది, sin x dx ప్లస్
కాస్ ఎక్స్ డిఎక్స్. సో నీకు ఇక్కడ ఈ స్టెప్ అర్థమైందా నాన్న? ఈ స్టెప్ అర్థమైందా? అర్థమైంది. ఓకే. సైన్ ఎక్స్, సో సైన్కి ఇంటిగ్రేషన్ ఏంటి? మైనస్ కాస్ ఎక్స్. కాస్కి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది? సైన్ ఎక్స్ అవుతుంది. సైన్ ఎక్స్ ప్లస్ సి. ఓకే, ఇది ఫైనల్ ఆన్సర్. సో ఇదే బేసిస్ మీద నువ్వు ఈ ప్రాబ్లం చేసి ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 మైనస్ సైన్ 2x. సేమ్ ఇదే కాన్సెప్ట్. నువ్వు 1 మైనస్ సైన్ 2x చేసేసుకుంటే సేమ్ ఇదే ఆన్సర్ వస్తుంది. ఇక్కడ ప్లస్ దగ్గర మైనస్ వస్తుంది అంతే. ఇక్కడ కొంచెం ఆన్సర్ చేంజ్ అవుతాయి, ఇవే టర్మ్స్ వస్తాయి, సేమ్ ఇదే వస్తుంది, కాస్ ఎక్స్ సైన్ ఎక్స్ అని చెప్పేసి వస్తుంది, బట్ మనకు ఆన్సర్ చేంజ్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంటిగ్రేషన్ 1 మైనస్ కాస్ 2x ఇంటూ dx. సో యాక్చువల్గా కాస్ 2xకి టూ ఫార్ములాస్ ఉంటాయి. కాస్ 2xకి టూ ఫార్ములాస్ ఉంటాయి. ఒకటి ఏంటంటే 2 కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 ఒకటి, ఇంకొకటి ఏంటంటే 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఎక్స్ అని చెప్పేసి రెండు ఉంటాయి. నువ్వు ఇప్పుడు మొబైల్లో చూస్తున్నావా ల్యాప్టాప్లో చూస్తున్నావా? మొబైల్. నీకు క్లియర్ స్క్రీన్ అయితే క్లియర్గా అవుపడుతుంది కదా. నువ్వు ఎప్పుడైనా నేను చెప్తుంటే పక్కన నోట్స్ పెట్టేసుకుని రాసుకో. నేను చెప్పడం మర్చిపోయినా, నువ్వు రాసుకో, ఎందుకంటే ఈ ఫార్ములాస్ ఇవ్వండి నీకు కష్టం అవుతుంది మళ్ళీ తర్వాత. ఇప్పుడైనా పక్కన ఏదైనా నోట్స్ పెట్టుకుని రాసుకో. నువ్వు ప్రతిసారి ఏమన్నా ఇలా వచ్చినప్పుడు ఫార్ములాస్ ఉంటాయి కదా, ఇలాంటి ఫార్ములాస్ రాసుకో. ప్రాబ్లం మొత్తం రాయకు, తర్వాత ప్రాక్టీస్ చేసుకొని టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదా దాంట్లో ప్రాక్టీస్ చేసుకో. బట్ నువ్వు కంపల్సరీ ఈ ఫార్ములాస్ వచ్చిన ప్రతిసారి నువ్వు రాసుకొని ఈ ప్రాబ్లంకి ఇలా అని చెప్పేసి రాసుకో, ఈ ప్రాబ్లంకి ఈ ఫార్ములా అని చెప్పేసి రాసుకో. అప్పుడు నువ్వు చేయడానికి నీకు ఈజీగా ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ మనం ఈ ఫార్ములాస్ ఎలా అప్లై చేయాలంటే, మనకు ఇక్కడ ఏముంది 1 మైనస్ అని చెప్పేసి ఉంది. సో అంటే మనకి ఏంటి, ఈ 1 క్యాన్సిల్ అయ్యేటట్టు రాసుకోవాలి. 1 క్యాన్సిల్ కావాలంటే మనం ఏం రాయాలి, ఈ సెకండ్ టర్మ్ రాసుకోవాలి. 1 క్యాన్సిల్ కావాలంటే సెకండ్ టర్మ్ రాసుకోవాలి, అప్పుడే 1 మైనస్ 1 అవుతుంది. 1 మైనస్ 1 క్యాన్సిల్ అయిపోతుంది. అది ఇక్కడ రాస్తాను. 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఓకే, సో ఇప్పుడు దీన్ని స్ప్లిట్ చేస్తే 1 మైనస్ 1 క్యాన్సిల్ అయిపోతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో అప్పుడు మనకు ఆన్సర్ ఏమవుతుంది, 2 సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. 2 సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అని చెప్పేసి అవుతుంది. సో ఇక్కడ మనకు రూట్ ఉంది కాబట్టి √2 ఇంటూ రూట్ సైన్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది. √2 కాన్స్టెంట్ కాబట్టి బయటకు రాసుకుంటున్నాం, రూట్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఓకే, స్క్వేర్కి రూట్కి ఇక్కడ క్యాన్సిల్ అయిపోతాయి. ఓకే, సో అప్పుడు మనకు ఆన్సర్ ఏంటి, √2 ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. సో అప్పుడు సైన్కి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, మైనస్ కాస్ ఎక్స్. సో కాబట్టి √2 కాస్ ఎక్స్ ప్లస్ సి అని చెప్పేసి వస్తుంది. ఓకే, సో ఈ ప్రాబ్లమ్స్ ఏంటంటే నువ్వు కంపల్సరీ నువ్వు మెథడ్ని ఒకసారి గ్రాప్ చేయి, తర్వాత ఈ ఫార్ములాస్ రాసుకో, తర్వాత ఇది అయిపోవడంతో టెక్స్ట్ బుక్ తీసి ఇవన్నీ ప్రాక్టీస్ చేయి.
లేకపోతే నీకు ఐడియా ఉండవు. ఓకేనా? నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 ప్లస్ కాస్ 2x. సో 1 ప్లస్ కాస్ 2xకి మనకు ఇక్కడ కాస్ 2xకి యాక్చువల్గా 2 ఫార్ములాస్ ఉన్నాయి కదా. సో దాంట్లో నేను ఈ ఫార్ములాని యూజ్ చేయలేదు. 2 cos square x మైనస్ 1 అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇక్కడేమో +1 ఉంది, ఇక్కడేమో -1 ఉంది, క్యాన్సిల్ అయిపోతాయి. ఓకే, అప్పుడు మనం రూట్ నుంచి బయటికి రావచ్చు. అప్పుడు మనం డైరెక్ట్గా ఇంటిగ్రేషన్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. సో కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలంటే 1 ప్లస్ 2 cos square x -1 ఇంటూ dx. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది, +1 -1 గెట్స్ క్యాన్సల్. సో అప్పుడు ఇంటిగ్రేషన్ రూట్ 2 cos square x ఇంటూ dx. సో దీన్ని సింప్లిఫై చేస్తే రూట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ రూట్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. సో స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది. సో అప్పుడు కాస్కి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, సైన్ ఎక్స్ అవుతుంది. కాస్కి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, సైన్ ఎక్స్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఓకే కదా, ఇవన్నీ ఓకే కదా? ఓకే, నేను వీటిని స్క్రీన్ షాట్ చేస్తే మీకు పంపిస్తాను మీటింగ్ క్లోజ్ అయ్యేలోపు. నెక్స్ట్ ఏం ప్రాబ్లం చేస్తాను, నీకు రేషనలైజేషన్ కాన్సెప్ట్ తెలుసు కదా. రేషనలైజేషన్ కాన్సెప్ట్ తెలుసు కదా, తెలుసా? తెలీదా? సరే, ఓకే. సో మనకు ఒక ప్రాబ్లం వస్తుంది. అది ఎలా వస్తుందంటే 1 ప్లస్ కాస్ ఎక్స్ అని చెప్పేసి వస్తుంది. 1 ప్లస్ కాస్ ఎక్స్ అని చెప్పేసి వస్తుంది. సో 1 ప్లస్ కాస్ ఎక్స్ వచ్చినప్పుడు దీన్ని మనం స్ప్లిట్ యాక్చువల్ అయితే ఇంటిగ్రేషన్ చేయడానికి దీనికి ఫార్ములా లేదు. సరే స్ప్లిట్ చేద్దామంటే ఇది డినామినేటర్లో ఉంది. సో కాబట్టి స్ప్లిట్ కూడా పాసిబుల్ కాదు. ఓకే, ఫస్ట్ ఏంటంటే డైరెక్ట్ ఫార్ములా లేదు, నెక్స్ట్ స్ప్లిట్ పాసిబుల్ కాదు. ఓకే, స్ప్లిట్ పాసిబుల్ కాదు. సో దానికోసం ఏం చేస్తామంటే దాన్ని న్యూమరేటర్లోకి వచ్చేలా చేసుకుంటాం. సో ఇది చేయాలంటే మనం ఏం చేయాలి, రేషనలైజ్ చేయాలి. సో అది ఎలా చేస్తాం ఇక్కడ చూస్తాం. ఓకే, ఇంటిగ్రేషన్. సో 1 ప్లస్ కాస్ ఎక్స్ అని చెప్పేసి ఉంది కదా. సో ఇక్కడ మనకు దీని కాంజుగేట్ టర్మ్ తోటి మల్టిప్లై చేస్తాం. 1 మైనస్ కాస్ ఎక్స్ బై 1 మైనస్ కాస్ ఎక్స్. ఓకే, హోల్ టర్మ్ క్లోజ్ ఇంటూ డిఎక్స్. సో ఇక్కడ మనకు ఇక్కడ డినామినేటర్ ఎలా ఉంది, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏంటి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. డినామినేటర్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఓకే, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అని చెప్పేసి అవుతుంది.
సో దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే 1 మైనస్ కాస్ ఎక్స్ అని చెప్పేసి వస్తుంది ఇంటూ డిఎక్స్. ఓకే, 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అంటే మనం ఏం రాసుకోవచ్చు ట్రిగ్నోమెట్రీలో? 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అంటే ఏంటి ట్రిగ్నోమెట్రీలో? తెలీదా? సైన్ స్క్వేర్ థీటా. ఓకే, ఇంటూ డిఎక్స్. సో ఇప్పుడు మనం దీన్ని స్ప్లిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదొక టర్మ్, తర్వాత ఇదొక టర్మ్ లాగా స్ప్లిట్ చేసుకోవచ్చు. ఓకే, సో స్ప్లిట్ చేసుకుంటే మనకేమవుతుంది? 1 బై సైన్ స్క్వేర్ 1 by sin square x into dx minus integration of cos x by sin square x into dx. ఓకే, సో 1 by sin square x అంటే మనకి ఏమవుతుంది? cos x square x అవుతుంది. ఓకే, cos x square x మైనస్, సో ఇక్కడ sin square అంటే 2 టర్మ్స్ ఉన్నట్టు, cos x by sin x into sin x, sin x into sin x. సో cos x into cos x by sin x అంటే మనం ఏం రాస్తే cot x అని చెప్పేసి రాసుకుంటాం. cot x by 1 by sin x అంటే ఏం రాస్తాం? cosec x అని చెప్పేసి రాసుకుంటాం. cosec x. సో అదే నేను ఇక్కడ రాస్తున్నాను, cot x into cosec x into dx. ఓకే, సో మనకు ఫైనల్గా సో cosec xకి ఇంటిగ్రేషన్ ఏంటి? మైనస్ cot x మైనస్ cot x cosec xకి ఇంటిగ్రేషన్ ఏంటి? cot x cosec xకి ఇంటిగ్రేషన్ మైనస్ cosec x. ఓకే, ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది, సో కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, cosec x అవుతుంది ప్లస్ సి. ఇది ఫైనల్ సొల్యూషన్. ఓకే, ఓకే, ఇదంతా క్లియర్ కదా? ఓకేనా? నెక్స్ట్ ఏం ప్రాబ్లం చేస్తామంటే ఎగ్జాంపుల్ మా సమ్ ప్రాబ్లం ఏంటంటే ఇంటిగ్రేషన్ 1 by sin square x into cos square x into dx. సో దీంట్లో మనకు ఫస్ట్ థింగ్ ఏంటంటే స్ప్లిట్ పాసిబుల్ కాదు. నెక్స్ట్ డైరెక్ట్ స్ప్లిట్ చేస్తేనే మనకు పాసిబుల్ అవుతుంది, రేషనలైజేషన్ పాసిబుల్ కాదు. రేషనలైజేషన్ పాసిబుల్ కాదు. ఓకే, తర్వాత నెక్స్ట్ ఏమన్నా క్యాన్సిలేషన్ అవుతుందంటే క్యాన్సిలేషన్ కూడా పాసిబుల్ కాదు, క్యాన్సిల్ కూడా పాసిబుల్ కాదు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ న్యూమరేటర్లో ఇలాంటి మెథడ్లో న్యూమరేటర్లో 1 ఉంది కదా, సో ఆ 1 ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు? ట్రిగ్నోమెట్రిక్ ఎక్స్ప్రెషన్స్లో sin square x plus cos square x into dx by sin square x into cos square x అని చెప్పేసి అవుతుంది. సో ఇక్కడ మనకేంటి, ఫస్ట్ టర్మ్ ఇది ఒకటి స్ప్లిట్ చేసుకోవచ్చు, తర్వాత సెకండ్ టర్మ్ ఇది ఒకటి స్ప్లిట్ చేసుకోవచ్చు. ఓకే, 2 టర్మ్స్ వస్తాయి. ఓకే,
సో కాబట్టి ఫస్ట్ టర్మ్ రాస్తున్నాను, sin square x by sin square x into cos square x into dx plus integration of cos square x by sin square x into cos square x into dx. సో ఇక్కడ మనకి ఏంటి, ఈ రెండు టర్మ్స్ క్యాన్సిల్ అవుతాయి, ఈ రెండు టర్మ్స్ క్యాన్సిల్ అవుతాయి. సో ఇక్కడ మనకి మిగిలేది ఏంటి, 1/cos square x మాత్రమే మిగులుతుంది. ఓకే, సో ఇక్కడ మనకు మిగిలేది ఏంటి, 1/sin square x మాత్రమే మిగులుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, సో 1/cos square x అంటే ఏమవుతుంది, sec square x into dx ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/sin square x అంటే ఏమవుతుంది, cosec square into dx. ఓకే, sec square x కి ఇంటిగ్రేషన్ ఏంటి, tan x. ఓకే, cosec square x కి ఇంటిగ్రేషన్ ఏంటి, మైనస్ cot x. దీనికి ఇంటిగ్రేషన్ మైనస్ cot x. సో కాబట్టి మైనస్ cot x ప్లస్ c. సో ఇది ఫైనల్ ఆన్సర్. ఓకేనా, ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఏమన్నా డౌట్స్ ఉన్నాయన్నాను. ఓకే, క్లియర్ కదా అప్ టు ద డేట్ ఇప్పటి వరకు? అర్థం కాలేనాను, ఇప్పటి వరకు ఏం డౌట్స్ లేవు కదా, క్లియర్ కదా? ఓకే ఓకే. నెక్స్ట్ ఏంటంటే ఇంటిగ్రేషన్, నెక్స్ట్ ప్రాబ్లం ఇంటిగ్రేషన్ sec x by sec x plus tan x into dx. సో దీన్ని మనం సింప్లిఫై చేయాలంటే రేషనలైజేషన్ మెథడ్లోనే చేయాలి. ఎందుకంటే డినామినేటర్లో sec x ప్లస్ tan x అని చెప్పేసి ఉంది కాబట్టి రేషనలైజ్ చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఇంటూ ఉంటే మాత్రం రేషనలైజ్ చేయరాదు, ప్రీవియస్ ప్రాబ్లం లాగా ఇంటూ ఉంటే మాత్రం రేషనలైజ్ చేయరాదు. ప్లస్ ఉంటే మాత్రం, ప్లస్ కానీ మైనస్ కానీ ఉన్నప్పుడే రేషనలైజేషన్ పాసిబుల్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ sec x by sec x plus tan x into sec x minus tan x by sec x minus tan x, ఓకే, ఇంటూ dx. సో ఇక్కడ డినామినేటర్లో ఎలా ఉంది, a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి. సో మనకి డినామినేటర్ ఏమవుతుంది, a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఓకే, సో ఇక్కడ పైన మల్టిప్లికేషన్ అవుతుంది, sec x ఇంటూ sec x, sec స్క్వేర్ x మైనస్ sec x ఇంటూ tan x, sec x into tan x into dx. ఓకే, sec square x minus tan square x. సో దీని వాల్యూ ఏమవుతుంది, 1 అవుతుంది. sec square x into sec square x minus tan square x వాల్యూ 1. సో దట్ మనకు పై టర్మ్ డైరెక్ట్ డినామినేటర్ మాత్రమే మిగులుతుంది, sec x into tan x into dx. ఓకే, సో ఇక్కడ మనకు sec x కి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, tan x అవుతుంది మైనస్ sec x minus tan x. సో sec x minus tan x కి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, sec x అవుతుంది, sec x ప్లస్ c, sec x
ప్లస్ సి. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, డౌట్స్ లేవు కదా. నెక్స్ట్ అంటే రేషనలైజేషన్ మెథడ్స్ చాలా ఉంటాయి. నువ్వు ఫస్ట్ ఏం చేస్తావంటే, నేను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, బట్ ఏంటంటే నీకు ప్రాక్టీస్కి ఉండదు. సో దట్ దీన్ని ఇక్కడనే క్లోజ్ చేస్తున్నాను.